వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత విడుదల రజని రాజకీయ అడుగులు మళ్లీ పల్నాడు వైపు పడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి అనూహ్య ఓటమి పాలైన ఆమె ఇప్పుడు తిరిగి తన సొంత నియోజకవర్గం చిలకలూరిపేటపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. ఇక పార్టీ అధిష్టానం కూడా ఆమెను మళ్లీ చిలకలూరిపేట ఇన్ఛార్జిగా నియమించడంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇంతకీ చిలకలూరిపేట బరిలో రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొని రజని మళ్లీ గెలుపు బావుట ఎగురవేయగలరా? ప్రస్తుతం ఆమె కుటుంబంపై నమోదవుతున్న వరుస కేసుల వ్యవహారం రజనీకి రాజకీయంగా ఏ మేరకు కలిసి రాబోతుంది? టేక్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. గత ఎన్నికల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల కారణంగా నియోజకవర్గాన్ని వీడిన మాజీ మంత్రి విడుదల రజని ఇప్పుడు మళ్లీ తన సొంత గూటికి చేరుకున్నారు. రాబోయే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో తిరిగి తన పాత పట్టును నిలుపుకునేందుకు ఆమె ఇప్పటినుంచే తీవ్ర ప్రయత్నాలు మొదలుపెట్టారు. కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటూ చిలకలూరిపేటలో జరిగే ప్రతి వైసీపీ కార్యక్రమంలోనూ ఆమె విరివిగా పాల్గొంటున్నారు. విడుదల రజని దూకుడును, స్థానికంగా ఆమెకున్న ఫాలోయింగ్ను నిశితంగా గమనించిన వైసీపీ నాయకత్వం ఆమెను అధికారికంగా చిలకలూరిపేట పార్టీ ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆమె రెట్టించిన ఉత్సాహంతో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని చిలకలూరిపేటలో రజని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. జన సమీకరణలో తన సత్తా చాటి అధిష్టానం మెప్పు పొందేలా పార్టీ నాయకత్వానికి సానుకూల నివేదికలు కూడా పంపించారు. విడుదల రజని రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. 2014లో ఆమె మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శిష్యురాలిగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తొలినాళ్లలో నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ఆమె వీఆర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ ఫౌండేషన్ ద్వారా చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా విద్యా, వైద్య పరంగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను సొంత ఖర్చులతో నిర్వహించి ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో వచ్చిన ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో ఆమె చిలకలూరిపేట నుంచి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ను బలంగా ఆశించారు. కానీ అప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావుకు టీడీపీ అధిష్టానం మళ్లీ టికెట్ కన్ఫర్మ్ చేసింది. తన రాజకీయ భవిష్యత్తుకు టీడీపీలో అవకాశం లేదని గ్రహించిన రజని సరైన సమయం చూసుకుని 2019లోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఒకప్పుడు ఎవరి వద్ద రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారో వారిపైనే రాజకీయ పోరాటానికి సిద్ధపడి తన తెగింపును ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే రజనీకి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండదండలు లభించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె తన రాజకీయ గురువు టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావుపై ఏకంగా 8,301 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి జైంట్ కిల్లర్గా నిలిచారు. ఆ తర్వాత పార్టీలో ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో జగన్ ఆమెకు కేబినెట్లో చోటు కల్పించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆమె ప్రమాణ స్వీకారం చేసి కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అయితే 2024 ఎన్నికల సమయంలో పార్టీ వ్యూహాల్లో భాగంగా ఆమె స్థానం మారింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విడుదల రజని తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి చేతిలో ఏకంగా 51,150 ఓట్ల భారీ తేడాతో ఓటమి పాలు కావాల్సి వచ్చింది. గుంటూరు పశ్చిమలో ఓటమి ఎదురైనప్పటికీ విడుదల రజని రాజకీయ బలం ఏమాత్రం తగ్గలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె ప్రాథమికంగా ఆర్థికంగా అత్యంత బలమైన నాయకురాలు. రజనీ కుటుంబం విదేశాల్లో వివిధ రకాల వ్యాపారాలు చేసి ఆర్థికంగా స్థిరపడటం ఆమె రాజకీయ కెరీర్కు అతిపెద్ద వెన్నుదన్నుగా నిలిచింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే సామాజిక సమీకరణాలు కూడా రజనీకి బాగా కలిసి వస్తున్నాయి. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కాగా ఆమె భర్త కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈ బీసీ, కాపు సామాజిక వర్గాల కలయిక చిలకలూరిపేట నియోజకవర్గంలో ఒక బలమైన ఓటు బ్యాంకుగా మారి ఆమెకు రాజకీయంగా ఎంతగానో తోడ్పడుతోంది. మరోవైపు ఇటీవల రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై ఉద్దేశపూర్వకంగా వరుసగా కేసులు నమోదవుతున్నాయన్న ఆరోపణలొస్తున్నాయి.
ఈ పరిణామాలు విడుదల రజనీని మానసికంగా కుంగదీయకపోగా నియోజకవర్గ ప్రజల్లో పార్టీ శ్రేణుల్లో ఆమెపై ఒక రకమైన సానుభూతిని పెంచుతున్నాయని రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. తనకున్న సానుకూల అంశాలన్నింటినీ బేరీజు వేసుకునే విడుదల రజని అడుగులు ముందుకు వేస్తున్నారు. బీసీ ఓటర్లతో పాటు కాపు సామాజిక వర్గం అండదండలు మెండుగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో ఆమె ఖచ్చితంగా గెలుపు గుర్రం ఎక్కుతారని వైసీపీ నాయకత్వం కూడా బలంగా అంచనా వేస్తోంది. పల్నాడు ప్రాంత రాజకీయాలను తట్టుకొని నిలబడగలిగే తెగింపు ఉన్న నాయకురాలిగా ఆమె ఇప్పటికే అధిష్టానం దృష్టిలో మంచి మార్కులు కొట్టేశారు. విడుదల రజనీకి పార్టీ అధినాయకత్వం అండదండలు కూడా పుష్కలంగా ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చిలకలూరుపేట నుంచే ఆమె పోటీ చేయడం 100% ఖాయమని పార్టీ వర్గాల నుంచి పక్కా సమాచారం అందుతోంది. ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు, కార్యకర్తల మద్దతుతో చిలకలూరుపేట గడ్డపై విడుదల రజనీ ఒక బలమైన, తిరుగులేని నేతగా తన ముద్రను స్పష్టంగా వేశారు. రాబోయే రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకుని పాత నియోజకవర్గంలో కొత్త వ్యూహాలతో పూర్వ వైభవం తీసుకురావాలని ఈ మాజీ మంత్రి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.